తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాకు సంబంధించి ఇక పూర్తి కావడం అయితే జరిగిందని అయితే మనం అయితే ఎందుకంటే చెప్పమన్నమాట. ఎందుకంటే ఇప్పటికే ఈ రోజుతోనైతే ఈ యొక్క వీడియో అనేది అయితే మనకు లాస్ట్ అన్నమాట. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న ఫోన్ కానివ్వచ్చు, అలాగే మన దగ్గర ఉన్న ఏదైతే మొబైల్ ఉందో దానికి సంబంధించి అయితే మనకైతే స్క్రాచెస్ అయితే కావడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వీడియో అనేది లాస్ట్ ఈ రోజుతోనైతే మనం వీడియోనైతే ఈ దాదాపు అయితే చూసుకున్నట్టయితే ఈ 15 రోజులైతే ముగియడం అయితే జరుగుతుంది. రైతు భరోసా పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలకు విడుదల చేసినట్లయితే మరి డబ్బులు అనేవి ఎందుకు పడలేదు, అలాగే మనకు మార్చి 31వ తారీఖు విడుదల చేసినట్లయితే మరి అందరికైతే దాదాపు అయితే డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట. మరి ఏ షెర్ర కొట్టుకపోయినాయి అనేది రైతులు అయితే ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది. మరో పక్క చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వెళ్ళి అసలు రైతు భరోసా పెట్టుబడి సాయం అనేది ఈ 4-5 ఎకరాలకు సంబంధించి వీళ్ళు ఎవరికైతే అందలేదో వీరికి డబ్బులకు సంబంధించి అయితే దాదాపు చూసుకున్నట్టయితే మనకు చాలా ఒత్తిడి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు మన ఇది ఏదైతే బడ్జెట్ కానివ్వచ్చు, అలాగే ఇప్పుడు రైతులకు డబ్బులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, మనం పొలం సాగు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి పంట చేతికి వచ్చే టైం కానివ్వచ్చు, అలాగే దానికి సంబంధించి కూడా దానికి వివిధ అయితే టైమింగ్స్ అనేవి ఉంటాయి. అలాగే ప్రాసెసింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే అవి మార్కెట్లోనైతే ధరగాలు ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. అంతకంటే ముందు మనం చూసుకున్నట్టయితే పంటలు అయితే సాగు చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ సాగు చేయాల్సిన మన ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈ పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఇది అయితే ఆలస్యం అయితే కావడం అయితే జరుగుతుంది. చాలామందికి అయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి మాకు ఇంకా ఎవరికైతే డబ్బులు అనేవి ఇంకా పడలేదు చాలామంది అయితే చెప్పడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్కరైతే రైతులకి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. రైతు భరోసా గురించి దాదాపు ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే మనకు ఏమని చెప్పారంటే ఈ 5-4 ఎకరాలకు సంబంధించి పూర్తి చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాదాపు అయితే పూర్తి చేస్తామని అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండానైతే అన్న మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఒక మొబైల్ అయితే మనం మొబైల్ డైలీతోనైతే ఏవైతే వీడియోస్ చేస్తామో దానికి సంబంధించి అయితే మనకు ఫోన్ అయితే రిపేర్ అయితే కావడం అయితే జరిగింది. మీ అందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి అప్డేట్స్ అనేవి అయితే కొంచెం ఆలస్యం కానివ్వచ్చు, అలాగే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి నుంచి చూసుకున్నట్టయితే రైతుల గురించి చాలా అంటే చాలా మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. మనందరం కూడా రైతు సోదరులు అన్నమాట. మీ అందరి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తలేదన్నమాట. ఎందుకు విడుదల చేస్తలేదు, రైతులు అనేవి అయితే చులకన కనబడుతుందన్నమాట ప్రభుత్వం. దాదాపు చూసుకున్నట్టయితే మళ్ళీ మనం తిరిగి వీడియో ఎప్పుడు చేస్తామో మనకు కూడా క్లారిటీ లేదన్నమాట. సో మీ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అయిందని అయితే నేను అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోర్రి.